నామానికే మహిమ కలుగునుగాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. మన ప్రభును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము 78వ కీర్తన 19-20 వచనాలను ఒక్కమారు మనం చదువుకుందాం. చదివి సహాయం చేయండి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనొచ్చు వారు దేవునికి విరోధంగా మాటలాడిరి. మరొకసారి మాట చదువుకుందాము. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనొచ్చు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. అందరూ తల్ల వంచండి. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినమందునైనా మరొకసారి నీ బిడ్డల మధ్యలోనికి మేము వెళ్ళడానికి, నీ వాక్యాన్ని అందించడానికి మీరు మాకు అందించిన, అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన విశేషమైన కృపను బట్టి నీకెన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమందు నీ బిడ్డలతో ప్రభువా నీ వాక్యాన్ని పంచుకొని ఉండగా, మాట్లాడుచూ ఉండగా నన్ను మరుగుపరచండి. ఈరోజు వీక్షకులైన నీ బిడ్డలందరికీ కావలసిన మంచి మాటలు నాలో నుండి పలికించండి. ప్రభువా నన్ను మరుగుపరచండి. నా మాట చేత నీ బిడ్డలెవరు కదిలించబడలేరు, కానీ నా స్వరం చేత నీ బిడ్డలెవరిలోనూ కూడా నాయన శక్తి రాదు, కానీ నా మాటలో నీ ప్రభావాన్ని ఉంచండి, నా పైన నీ అభిషేకాన్ని ఉంచండి. ఈ దినమందు నీ బిడ్డలకు కావలసిన విశేషమైన మంచి సంగతులు, అవసరమైన ప్రతి మాటను ప్రభువా నీ దీనదాస్యంలో నుండి పలికించండి. ప్రభువా ఈ మాటల ద్వారా నీ బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడాలి. నాయన మాలో ఏదైనా లోపములుంటే మేము సరిచేసుకోవాలి, నీకు మరింత దగ్గరగా చేయబడాలి. ఆ విధంగా ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి, కృపను విస్తారముగా గ్రహించి నడిపించమని ఈరోజు నన్ను మరుగుపరిచి నా మాటను నీ మాటగా మార్చి ప్రభువా నీ బిడ్డలందరినీ కూడా దర్శించమని, సంధించమని యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏమనగా దేవుని పిల్లలు మరియు ఇశ్రాయేలీయులు. దేవుని పిల్లలు అనగానే ఇశ్రాయేలీయులు. దేవుని పిల్లలు కొన్నిసార్లు పతనం అయిపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు దేవుని పిల్లలు పతనం అయిపోతున్నారు? ఎందుకు దేవుని పిల్లలు వారి యొక్క శ్రేష్టతను పోగొట్టుకుంటున్నారు? ప్రియులారా, దేవుని పిల్లలు ఉన్నటువంటి మనము ఆయనకు వారసులమై ఉన్నాము. ఆయన సమస్త మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆయన పిల్లలమైన మనకు కూడా సమస్తం పైన అధికారం ఇచ్చాడు. అయితే కొన్ని సందర్భాల్లో దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం పతనం అయిపోవడాన్ని చూస్తూ ఉన్నాం. చాలామందిని మరి ప్రియులారా మనం పరిశీలన చేస్తే ఒకప్పుడు ఎంతో ఉన్నత స్థితిలో ఉండి మరి పతనం అయిపోయినటువంటి బిడ్డలు చాలామందిని మనం లోకంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అసలు పతనం అయిపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకు దేవుని పిల్లలు వారు పతనం అయిపోతున్నారు అని మనం పరిశీలన చేస్తే ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానించినట్లయితే దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాటలాడిరి. అంటే
ఈ దినాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే వీరు ఒక సందేహం కలిగిన వారిగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నారు. ఒక సందేహం కలిగిన వారిగా అంటే ఈ అరణ్యంలో దేవుడు మనకి ఆహారం సిద్ధపరచగలడా అనుచు. అంటే వారు దేవుని గురించి తెలిసిన వారే, దేవుని గురించి ఎరిగిన వారే, సమస్తము దేవుని ప్రభావాన్ని రుచి చూసిన వారే. కానీ ఈ యొక్క ఇశ్రాయేలీయులు వారి యొక్క ప్రయాణంలో వారి ఆలోచన ఎలాగుందంటే ఈ అరణ్యంలో దేవుడు ఆహారాన్ని మన కొరకు సిద్ధపరచగలడా అనేటువంటి సందేహం అక్కడ మనకి కనబడతా ఉంది. అంటే దేవునితో ఉంటూ దేవుని నమ్ముకొని దేవుని యొక్క మాట చొప్పున ప్రయాణం చేస్తున్నటువంటి వీరు ప్రియులరా దేవుని యొక్క మహిమను గ్రహించలేనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడతా ఉంది. ప్రియులరా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేటి దినాన దేవుని బిడ్డలైన వారు కూడా ఇశ్రాయేలీలాగానే ఉన్నారు. ప్రభు నమ్ముకున్నారు, దేవుని కొరకు జీవించేవారుగా ఉన్నారు, ప్రభు మాటలో నడిపించబడుతున్న వారిగా కనబడుతూ ఉన్నారు. కానీ ఆయన శక్తిని చాలామంది గ్రహించలేనటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. మనం ఎప్పుడైతే దేవుని శక్తిని గ్రహించలేకపోతామో ప్రియులరా, దేవుని శక్తిని ఎరగకుండా ఉంటామో మనం ఎంత మాత్రం కూడా అభివృద్ధిని చూడలేమనేటువంటి సంగతిని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఈ అరణ్యంలో దేవుడు మనకి ఆహారమును సిద్ధపరచగలడా? ప్రియులరా, ఎన్నో అద్భుతాలు చూశారు వీళ్ళు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశారు మార్గంలో. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు చేశాడు. అంతేకాదు ప్రియులరా, ఇంకా ఆలోచన చేస్తే బండను చీల్చి నీళ్ళనిచ్చాడు. అంతేకాదు మేఘస్తంభాన్ని ఇచ్చాడు, అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. ఎన్నో అద్భుతాలు మార్గంలో చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు వారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు ఈ అరణ్యంలో దేవుడు మనకి ఆహారమును సిద్ధపరచగలడా? అంటే దేవుని యొక్క మహిమను వీరు సందేహించేటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడతా ఉంది. ప్రియులారా చూడండి, నేటి దినాన్ని కూడా అంతే. మనం కూడా మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. దేవుడు అనేక సార్లు మనల్ని తప్పించాడు, అనేక సార్లు మన జీవితాల్లో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ప్రభు చేశాడు, ఎంతో ఉన్నత స్థితికి ప్రభు నడిపించాడు. కొన్నిసార్లు ఏవైనా చిన్న చిన్న శోధనలు ఎదురైనప్పుడు మనం కూడా సందేహించే వారంగా మనం కనబడుతున్నాం. ప్రియులారా, ఈ రోజున దేవునిని గనక నువ్వు విశ్వసించకపోతే, పూర్తిగా విశ్వసించకపోతే అది కూడా పాపమని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు ప్రియులారా దేవుని యొక్క శక్తిని ఏం చేయలేకపోయారంటే వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇన్ని దినాలు వారు నడిచినా, ఇన్ని అద్భుతాలు వారు చూసినా ప్రియులారా ఈ ఆహారం సమయానికి వచ్చేసరికి దేవుడు మనకి ఆహారం ఇవ్వగలడా అనేటువంటి సందేహాన్ని వారు వ్యక్తం చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ప్రియులారా, ఈ రోజున దేవుని శక్తిని గనక మనం పూర్తిగా తెలుసుకోకపోతే, దేవుని మహిమని గనక మనం పూర్తిగా తెలుసుకోలేకపోతే, ఇశ్రాయేలీయులు ఎలాగైతే పతనమైపోయారో మన జీవితాలు కూడా అలాగనే పతనమైపోతాయి. అందుకే సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, ఆశ్చర్యకడు తెలియచేస్తున్నాడు, నువ్వు ఆయన ప్రభావాన్ని తెలుసుకునే వాడిగా ఉండాలి. ఆయన గురించి నీకు పూర్తిగా తెలియాలి, ఆయన మహిమేంటో నీకు తెలియాలి, ఆయన శక్తి ఏంటో నీకు తెలియాలి, ఆయన బలమేంటో నీకు తెలియాలి. ఆ బలం నీకు తెలియకపోతే నువ్వు కూడా సందేహించేవానిగా మిగిలిపోతావు. ఈరోజు ఇశ్రాయేలు పతనానికి ప్రధానమైన కారణం ఆయన శక్తిని వాళ్ళు గ్రహించలేకపోయారు. నువ్వు దేవుని శక్తిని గ్రహించగలుగుతున్నావా? దేవుని మహిమను గ్రహించగలుగుతున్నావా? గ్రహిస్తే నువ్వు కూడా అద్భుతాలు చూస్తావు, నీ జీవితంలో అభివృద్ధిని నువ్వు చూస్తావు. ప్రియులారా, ఇక రెండవ కారణాన్ని కూడా మనం పరిశీలన చేస్తే, కీర్తనల గ్రంథము 106వ కీర్తన 16వ వచనాన్ని కూడా ఒక్కమారు మనం చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 106వ కీర్తన 16వ వచనాన్ని మనం ఒక్కమారు చదువుకుందాం. చదివి సహాయం చేయండి. వారు తమ దండు పాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయ పడిరి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మోషే మీద, అహరోను మీద
ఈ ప్రజలు అసూయపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే ఎంతో కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, ఇశ్రాయేలీయులందరినీ నడిపించినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. అహరోను దేవుని కోసం ప్రతిష్ఠితుడై ఎన్నో త్యాగాలు చేసి దేవుని పరిచర్యలో కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళిద్దరూ నాయకత్వం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలంటండి వారిని చూసి ఏం చేశారంటే అసూయపడ్డారంట. ప్రియులారా గమనించాలి, దినాన్ని ఆలోచన చేస్తే ప్రియులారా మనం ఎప్పుడు కూడా మన పైనున్న నాయకుల పైన అసూయపడకూడదు. నేటి దినాన్న చాలామంది చెప్పేటువంటి కారణాలు ఏంటి అంటే ప్రియులారా దైవ సేవకులను చూసి ప్రియులారా వారి వ్యసన పడేవారు కొంతమంది మనకు లోకంలో కనబడతా ఉన్నారు. ప్రియులారా గమనించాలి, వారిని చూసి వ్యసనపడడం, వారిని చూసి అసూయపడడం, వారిని చూసి ప్రియులారా గమనించాలి రకరకాలుగా మాట్లాడుకునే పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి లోకంలో. నిజమే ప్రియులారా, ఒకవేళ నిజంగా దైవజనుడే ఏదైనా లోపం చేస్తే ఆయన దేవునికి లెక్క చెప్పుకోవాల్సిన వాడై ఉన్నాడు. ప్రియులారా దేవుని సేవకుల మీద గనక మనం అసూయపడితే మనమే మన యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతాం, మనం పతన స్థితికి చేరుకోవటానికి అది మార్గం అవుతుందండి. నిజమే ప్రియులారా, నిజానికి ఆలోచన చేస్తే మన యొక్క ఆశీర్వాదానికంటే అండి చాలాసార్లు ఆటంకం ఎవరంటే మనమే ఆటంకం. చాలాసార్లు మనం అంటాం నా యొక్క ఆశీర్వాదం అంతా కోల్పోవడానికి కారణం సాతానుడు అండి అంటాం, నా ఆశీర్వాదం అంతా కోల్పోవడానికి పలానా వ్యక్తి అండి అని చెప్తాం. కానీ ప్రియులారా నీ ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి నీవే ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే నీలో ఈ ఆలోచన పుట్టించేటువంటి శోధకుడు ఉన్నాడు, ఈ తలంపు పుట్టించేటువంటి శోధకుడు నీలో ఉన్నాడు కనుక నువ్వేం చేస్తూ ఉంటావంటే ప్రియులారా ఇలాంటి ప్రేరేపణకు నువ్వేమవుతావంటే గురవుతూ ఉంటావు. ప్రియులారా మనలో ఉన్నటువంటి శోధకుడు ఏం చేస్తాడంటే ఇలాంటి ప్రేరేపణ మనలో పుట్టిస్తూ ఉంటాడండి. ప్రియులారా ఈ ప్రేరణ నీకు వచ్చింది అంటే, దేవుని సేవకులను చూసి అసూయపడేటువంటి తత్వం నీకు వచ్చింది అంటే నువ్వు తప్పకుండా నీ ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి దినమందు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు ఎందుకు పతనమైపోయారు అంటే, ఇశ్రాయేలీయులు ఎందుకు మరి ప్రియులారా వారి ఉన్నత స్థితిని కోల్పోయారు అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది వారు మోషే పైన అహరోను పైన అసూయపడ్డారంట. వారిని చూసి వారు అసూయపడినట్టుగా ఇక్కడ లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియులారా చూడండి, దినాన్ని ఆలోచన చేస్తే మన ఆశీర్వాదాన్ని ఆటంకపరిచే శోధకుడికి మనం చోటు ఇవ్వకూడదు. మన ఆశీర్వాదాన్ని దొంగిలించేటువంటి శోధకుడికి మనం చోటిచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రియులారా మనం ఏం చేస్తామంటే మనం పతనం అయిపోతామండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి దినమందు మనతో మాట్లాడుతున్నాడు, ప్రియులారా మోషే అహరోనుల పైన అసూయపడినటువంటి ఇశ్రాయేలీయులు పతనమైపోయారు. ఈ రోజున మనం ఎంత మాత్రం కూడా ప్రియులారా గమనించాలి, దేవుని యొక్క సేవకుల పైన అసూయపడొద్దు. వారు దేవుని యొక్క పరిచారకులు, వారు దేవునికి లెక్క చెప్పుకుంటారు కనుక ప్రియులారా మనం మన భక్తిని ఏం చేయాలంటే కొనసాగించవలసినటువంటి వారమై ఉన్నాం. వేరే వాళ్ళని చూసో, దేవుని సేవకులను చూసో, సంఘ పెద్దలను చూసో, ఇంకొకళ్ళని చూసో నీ యొక్క ప్రియులారా నీ బాధ్యతను నువ్వు ఎప్పుడైతే విస్మరిస్తావో నష్టపోయేది పూర్తిగా నువ్వే. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఇశ్రాయేలీయుల పతనానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మోషే అహరోనులను చూసి వారు అసూయపడ్డారటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతేకాదు ఇంకా చూస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము 78వ కీర్తన 42-43 వచనాలు ఒక్కమారు మనం చదువుకుందాం. చదవండి. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 42-43 వచనాలు. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ప్రియులారా ఇక్కడ ఆలోచన చేస్తే దేవుడు చేసిన మేలులను వారు ఏం చేశారంటే జ్ఞాపకం జ్ఞప్తికి తెచ్చుకోలేదంట. అంటే దేవుడు చేసిన మేలులు ఉపకారాలు వారు ఏం చేస్తూ వచ్చారంటే మరిచిపోతూ వచ్చారండి. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మనం కూడా చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే గతంలో దేవుడు చేసినటువంటి ఉపకారాలని మర్చిపోతూ ఉంటామండి. మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా ఆయన చేసిన ఉపకారాలను.
ఆయన చేసిన ప్రతి ఉపకారాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలటండి. ఇశ్రాయేలు జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అయితే వారు వాటిని మరిచిపోతూ వచ్చారట. ఇప్పుడు దేవుడు అద్భుతం చేస్తే 1-2 రోజులు దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, 3వ రోజున దాన్ని మరిచిపోతూ వచ్చారండి. క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో కూడా మనం అంతే. గతంలో దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉంటాడు, మన జీవితంలో చేసి ఉంటాడు. అయితే ప్రియులారా, మనము ఆ ఉపకారాల్ని కొన్ని దినాలు మాత్రమే జ్ఞాపకం ఉంచుకొని తర్వాత మర్చిపోతూ ఉంటాం. వాటిని మర్చిపోవడం వలన మన విశ్వాసాన్ని మనం కోల్పోతామటండి. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఇశ్రాయేలీయులు ఎందుకు పతనమైపోయారు అంటే దేవుడు చేసిన మేలులను, అద్భుతములను వారు జ్ఞాపకం చేసుకోలేదటండి, మరిచిపోయారంట, జ్ఞప్తికి తెచ్చుకోలేదట. వాటిని మరిచిపోవటం వలన ఇశ్రాయేలీయులు పతనమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, ఇంకా మనం కిందకు చదువుకుంటూ పోతే అదే కీర్తనల గ్రంథము 78వ కీర్తన 18వ వచనాన్ని కనుక మనం ఒకసారి చదువుదాం. చూడండి, కీర్తనల గ్రంథము 78వ కీర్తన 18వ వచనం. వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే వారి ఆశ కొలది, అంటే ఎంత ఆశ ఉంటే అంతగా వారు ఆహారం మీద ఆశ పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వారికి అత్యాశ ఎక్కువైపోయిందండి. ప్రియులారా, దేవుడు ఇస్తున్నాడు, ఇంకా ఏదో దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని, ఇంకా ఏదో కావాలని, ఇంకా ఏదో దేవుని దగ్గర నుంచి ఆశించాలనేటువంటి తత్వం ఇశ్రాయేలీయుల్లో వచ్చేసిందండి. ప్రియులారా, వారి ఆశ అధికమైపోయింది, అత్యాశ అయిపోయింది. అందుకే ప్రియులారా, లోకంలో కూడా మనకు ఒక సామెత కనబడుతోంది. ప్రియులారా, దురాశ దుఃఖానికి చేటటండి, దురాశ దుఃఖానికి చేటట. ఈ రోజున ప్రియులారా, ఈ యొక్క ఇశ్రాయేలీయుల్లో ఆశ పెరిగిపోతా వచ్చిందండి. దేవుడు ఎన్ని చేసినా వారికి సంతృప్తి లేదు, ఎన్ని అద్భుతాలు చేసినా సంతృప్తి లేదు. దేవుడు వారికి ఏమిచ్చినా సరే సంతృప్తి లేదండి. దేవుడు చక్కగా వారికి మంచి ఆహారం ఇచ్చాడు, మన్నాను కురిపించాడు. మన్నా ఆరోగ్యవంతమైన ఆహారము. ప్రియులారా, మన్నా గురించి లేఖనాలు చెప్తున్నాయి, దేవదూతలు తినేటువంటి భోజనం అటండి. దేవదూతలు తినే భోజనాన్ని ఇశ్రాయేలులకు దేవుడు ఇస్తే, ఇప్పుడు ప్రియులారా వారు ఏం ఆశించారయ్యా అని మనం గమనిస్తే ప్రియులారా, మాంసాన్ని కోరుకున్నారంటండి. అంటే వారి ఆశ రోజు రోజుకి ఏమైపోతుందంటే అధికమైపోతూ వచ్చింది. ఆశ ఎప్పుడైతే ఎక్కువైపోద్దో నీవు తృప్తిగా ఉండలేవు. ఆశ ఎప్పుడైతే ఎక్కువైపోద్దో నీవు సాటిస్ఫై అవ్వలేవండి. దేవుడు నీకు నీ అవసరము కొద్దిటికి మేలు చేస్తూ ఉంటాడు. ప్రియులారా, పొందుకున్న నీవు కృతజ్ఞత ప్రభుకు చెల్లించాలి. చాలా సందర్భాల్లో ఏమంటే ప్రియులారా, మనం కృతజ్ఞత చెల్లించలేం. ఎందుకు చెల్లించలేం ప్రియులారా? ఆలోచన చేస్తే దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన ఆశ అంటే ఏమైపోద్దంటే అధికమైపోద్దటండి. ఆశ అధికమైపోయినప్పుడల్లా ప్రియులారా మనం కృతజ్ఞతను మర్చిపోతూ ఉంటాం. ఆశ ఎక్కువైపోయినప్పుడల్లా ప్రియులారా మనం ఇంకా ఏదో కావాలి అనేటువంటి తత్వంలోకి మనం వచ్చేస్తూ ఉంటామండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు పతనానికి గల కారణం చెప్తున్నాడు. వారు ఎందుకు పతనమైపోయారు అంటే వారిలో ఆశ అధికమైపోయిందంటండి. ఆశ పెరిగిపోయింది, ఆశ ఎక్కువైపోయింది. అంతేకాదు ఇంకా మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము 78వ కీర్తన 19వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చదవండి, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 19వ వచనం. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనొచ్చు. వారు దేవునికి విరోధంగా మాట్లాడరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అనొచ్చు. వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ప్రియులారా, ఇక్కడ ఆలోచన చేస్తే దేవునికి వీరు కోపాన్ని పుట్టించారండి. దేవునికి కోపం ఎప్పుడు పుడుతుందయ్యా అంటే ప్రభు పైన తిరుగుబాటు చేసినప్పుడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేశారండి. ప్రియులారా గమనించాలి, తిరుగుబాటు చేయడం వలన దేవునికి కోపం వచ్చింది. ఆ కోపము ప్రియులారా ఉగ్రతకు గురి చేసేటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించాలి, ఇది నన్ను ఆలోచన చేస్తే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, మనం ఎప్పుడు కూడా దేవుని మీద తిరుగుబాటు చేయకూడదటండి. మనం మనుషులతో మరి ప్రియులారా ఒకవేళ కోపాన్ని పెట్టుకుంటే అది పర్వాలేదు, కానీ దేవునితో గనక కోపాన్ని మనం పట్టుకుంటే అది ప్రియులారా చాలా ఘోరంగా మారేటువంటి పరిస్థితి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి దినమందు చెప్తున్నాడు,
చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవుని మీద తిరుగుబాటు చేశారట, ఆయనకి కోపాన్ని పుట్టించారంట, ఆయనకు బాధను కలిగించారంట ప్రియులారా, ఆయనకు ప్రియులార వేదన పుట్టించారంట. అందుకే ప్రియులారా ఇశ్రాయేలీయులు ఏమయ్యారంటే పతనమవుతూ వచ్చారండి, వారి ఆశీర్వాదంలో దిగజారిపోతూ వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, దేవునికి విరోధంగా మనం మాట్లాడకూడదు, ఆయనకు కోపాన్ని మనం ఏం చేయకూడదు, పుట్టించకూడదు. అలాగ ఒకవేళ ఆయనకు కోపాన్ని పుట్టించే వారిగా ఉంటే మనం ప్రియులారా తప్పక పతనం అయిపోతాం, మన దీవెనలో సర్వాన్ని కూడా మనం కోల్పోతామని చెప్పి ఈ రోజున ప్రేమతో మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఇంకా చూస్తే లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తే కీర్తనల గ్రంథము 78వ కీర్తన 58వ వచనాన్ని కూడా ఒక్కమారు చదువుకుందాం. చదవండి, కీర్తనల గ్రంథము 78వ కీర్తన 58వ వచనాన్ని కూడా చదువుకుందాం. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి, విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ప్రియులారా విగ్రహారాధన వైపు వారు చూశారటండి, విగ్రహారాధన వైపు చూశారు. ప్రియులారా ఉన్నత స్థలాలను కట్టి ఆయనకు కోపాన్ని పుట్టించారంట, విగ్రహాలను ప్రతిష్ఠించి దేవునికి కోపాన్ని పుట్టించారటండి. ఈ రోజున ప్రియులారా దేవుని బిడ్డలమైన మనం ఒక సత్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం దేవుని నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని మనము సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన చట్టము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అనే చట్టం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ చట్టానికి వ్యతిరేకంగా మనం ఏ కార్యము కూడా చేయకూడదు. చట్టానికి వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి కార్యాన్నైనా మనం చేశాము అంటే ఖచ్చితంగా మనం సమస్యలు కొని తెచ్చుకుంటామండి. ఈ రోజున ప్రియులారా చాలామంది ప్రభువుని అంగీకరిస్తున్నారు, కానీ ప్రియులారా బైబిల్ అనేటువంటి చట్టానికి చాలామంది లోబడటం లేదు. అలా లోబడకపోవడం వల్లనే మనం పతనమైపోతూ ఉన్నామంటే అండి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు దేవుడు వద్దన్నటువంటి పని చేస్తూ ఉన్నారు. దేవుడు వద్దని చెప్పాడు, ప్రియులారా గమనించాలి, విగ్రహారాధన చేయొద్దని చెప్పాడు. కానీ ప్రియులారా వారు విగ్రహారాధన చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు చెప్తున్నాడు, ఆశ్చర్యకరుడు తెలియజేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుని మీద వారు ప్రియులారా గమనించాలి తిరుగుబాటు చేసి విగ్రహాలను వారు ప్రతిష్ఠించారంటండి. ఎప్పుడైతే ప్రియులారా లోకంతో వీరు సంబంధాన్ని పెట్టుకున్నారో, ప్రియులారా దేవునికి విరోధమైనటువంటి కార్యాన్ని వీరు చేయటం ప్రారంభించారో వారి పతనం కూడా ప్రారంభమైందటండి. అంతేకాదు ఇంకా చూస్తే లేఖన భాగాలు చెప్తున్నాయి. మరొక మాటను కూడా మనం చదువుకుంటే కీర్తనల గ్రంథము 106వ కీర్తన 24-25 వచనాలు కూడా ఒక్కమారు మనం చదువుకుందాం. చూడండి, 106వ కీర్తన 24-25 వచనాలు. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుగుకొనిరి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ప్రియులారా దేవుని మీద వీళ్ళు సణుక్కోవడం ప్రారంభించారు. అంటే దేవునికి విరోధంగా పక్కన మాట్లాడడం ప్రారంభించారు, సణుక్కోవడం మొదలుపెట్టారు. ప్రియులారా దేవునికి విరోధమైనటువంటి మాటలు వీరి నోట ఉచ్చరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరి మంది మనతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ప్రియులారా ఈ రోజున వారు సణుగుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నామండి. ఎప్పుడైతే సణగడం ప్రారంభించారో దేవునికి మరింత కోపం వచ్చిందండి, మరింత కోపం వచ్చింది. అందుకే ఇశ్రాయేలీయులు పతనమైపోవడానికి కారణమైంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనమందరము మన నోట దేవుని గురించి మంచి మాటనే ఉచ్చరించాలటండి. దేవుని గురించి శ్రేష్టమైన మాటనే మన నోట పలకాలి తప్ప ఆయనకు విరోధమైన సణుగుళ్ళు, విరోధమైనటువంటి మాటలు మనం పలికితే మనకు అది ఎంత మాత్రం కూడా దీవెన కాదండి. అంతేకాదు ప్రియులారా ఇంకా చూస్తే మరొక మాటను కూడా మనం చదువుకుంటే చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తన గ్రంథం 106వ కీర్తన 24వ వచనంలోనే ఇంకొక మాట కూడా మనకు కనబడుతుంది. ఏంటి ఆ మాట అంటే, వారు దేవుని మాట వినకపోయిరి. వారు దేవుని మాట వినలేదటండి. ప్రభు చెప్పిన మాటను వారు వినలేదు. ప్రభు ఏదైతే తెలియపరిచాడో దానికి లోబడలేదండి. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో లోబడనొల్లనటువంటి ప్రజలకు శ్రమ. దేవుని మాటకు మనం తప్పక లోబడాలి.
ఆయన ఏదైతే మనకు చెప్పాడో తెలియజేశాడో దానికి మనం తప్పకుండా తప్పకుండా ఆజ్ఞ వహించాలి, శిరస్సా వహించాలి. ఒకవేళ ప్రియులారా ఆయన మాటను గనక మనము ధిక్కరించి ఆయనకు లోబడకుండా ఆయన మాటను వినకుండా ఉంటే మనం తప్పకుండా ఇబ్బందుల్లో పడతామంటే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి దినమందు చెప్తున్నాడు, ఆశ్చర్యకుడు తెలియజేస్తున్నాడు, ఇశ్రాయేలు పతనానికి కారణం ఏంటి అంటే దేవుని మాట వారు వినకపోయేరి. దేవుని మాటను వారు లక్ష్యం చేయలేదండి. దేవుని మాట పెడచెవుని పెట్టారు, దేవుని మాట వినకుండా ఉన్నారు. అందుకే వారు పతనం అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇంకా చివరిగా మరొక మాటను కూడా మనం చదువుకున్న తర్వాత ముగించుకుందాం. చూడండి, లేఖన భాగాలు కీర్తన గ్రంథము 106వ కీర్తన 13వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 106వ కీర్తన 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేదంట. ఆయన దగ్గర వారు విచారణ చేయలేదటండి. ఆయన అడగలేదట, ప్రభా ఇది నీ ఆలోచన, ప్రభా ఇది నేను చేయమంటావా వద్దంటావా, ఇది నాకు ఆశీర్వాదమా కాదని చెప్పి యెహోవా దగ్గర వారు విచారణ చేయలేదటండి. అందుకే వారు పతనం అయిపోయారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఎందుకు ఇశ్రాయేలీయులు పతనం అయిపోయారంటే మొట్టమొదటిగా వారు దేవుని యొక్క శక్తిని గ్రహించలేకపోయారు. రెండవదిగా ప్రియులారా దేవుని సేవకులైన మోషే పైన అహరోను పైన వారు అసూయపడిరి. అంతేకాదు ఇంకా చూస్తే ప్రభు చేసినటువంటి మేలులను వారు మరిచిపోయారంటండి. ప్రభు చేసిన మేలులను మర్చిపోయారంటండి. అంతేకాదు వారికి దురాశ, ఎక్కువ ఆశ అయిపోయిందంట, ఆశపడడం ప్రారంభించారంట. అంతేకాదు దేవుని మీద కూడా వారు తిరుగుబాటు చేశారంట. విగ్రహారాధన విషయంలో వారు ప్రియులారా లోకంతో ఏకీభవించారంటండి. అంతేకాదు ప్రియులారా వారు అసంతృప్తితో రగిలిపోయారంట. అంతేకాదు దేవుని మాట వారు వినకపోయారంట. దేవుని ఆలోచన కొరకు వారు కనిపెట్టకపోయారటండి. అందుకే వారి యొక్క ఆశీర్వాదంలో, వారి యొక్క ప్రయాణంలో వారు పతనం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చివరికి వారు గమ్యస్థానం చేరకుండా ఎంతోమంది అరణ్యంలో రాలిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియులారా మనం అలాగ ఉండకుండా ఏవైతే ఇశ్రాయేలీయులు ఈ లోపాలు చేశారో ఆ లోపాలను మనం ప్రియులారా ఎంత మాత్రం కూడా మనలో ఉండనివ్వకుండా వాటిని కడుక్కుందాం, తుడుచుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా నీకు వందనాలు. విత్తబడిన ఈ వాక్యము నీ బిడ్డల హృదయాలలో పడి ఫలించుటకు మీరు కృప చూపండి. ఇశ్రాయేలులాగా మేము నాయన ఇదిగో పతనం అవ్వక తండ్రి, మేము నాయన ఇదిగో చక్కగా దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి, చివరి గమ్య స్థానాన్ని ప్రభా మేము అందరము చేరటానికి మీరు సహాయం చేయమని నా ప్రార్థన, మా ప్రార్థన మీ సన్నిధికి సముఖానికి చేర్చుకోమని ఈ విత్తబడిన వాక్యము ఏ హృదయంలో అయితే పడుతుందో ప్రతి హృదయంలోనూ కూడా ఫలింపు దయచేయండి. ఈ వాక్యము ద్వారా అనేక మంది బాగుపడడానికి, ఈ వాక్యము ద్వారా అనేక మంది స్వస్థపడడానికి, ఈ వాక్యము ద్వారా అనేక మంది జీవితాల్లో అద్భుత కార్యాలు జరగడానికి మీరే కార్యం చేయమని నా ప్రార్థన, మా ప్రార్థన మీ సన్నిధికి సముఖమునికి చేర్చుకోమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్ 8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.